హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మా కిచెన్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా మంచిగా ఉన్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి డైలీ రొటీన్ వ్లాగేనండి. ఈరోజు మా పిల్లలకి స్కూల్ హాలిడే ఇచ్చారండి. అసలు ఈరోజు స్కూల్కి సెలవు ఎందుకు ఇచ్చారని మా వారిని అడిగితే ఏపీవీపీ బంద్ అంట, విద్యార్థి సంఘాల బంద్. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం మధ్యతరగతి ఫ్యామిలీస్ పిల్లల ఫీజులు కట్టడానికి ఎంత ఇబ్బందులు పడుతున్నామండి. మనము మీకు తెలిసిందే కదా, అవసరాల బట్టి కార్పొరేట్ కాలేజీలు స్కూళ్ళు ఎలా పెడితే అలా పెంచేస్తున్నారండి ఫీజులు. దానికి ఈరోజు బంద్ అంట. పిల్లలకైతే స్కూల్ లేదు, హాలిడే ఇచ్చేసారు. ఇంకా ఈరోజు మామూలుగా అయితే ఇంకా రొటీన్ ఫ్లాగే కాబట్టి ఇంకా రొటీన్ ఫ్లాగ్ ఏముందండి, ఇంటి ముందు ఊడ్చి ముగ్గు పెట్టేశాను. ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంక ఇల్లంతా ఊడ్చుకొని ఇల్లంతా నీట్గా ఊడ్చేసి మాపైతే పెట్టుకోవాలండి. ఇంకా నైట్ అయితే ఒకటే గాలి, ఉరుములు, మెరుపులు. అసలు కరెంటు లేదండి. అసలు ఉదయం 5:30 వరకు కూడా కరెంటు లేదు. పిల్లలైతే అస్సలు నిద్రపోలేదండి, విసిగిస్తూనే ఉన్నారు. ఒకటే ఏడుపులు మా పిల్లలైతే. నేను డైలీ చేసుకునే పనులు చాలా ప్రశాంతంగా చేసుకుంటాను. మన రోజు ఎప్పుడు ఫ్రెష్ మైండ్తో పాటు ఫ్రెష్ అట్మాస్ఫియర్తో స్టార్ట్ అవ్వాలి. నేను ఏ పని అయినా సరే చాలా నిదానంగా చేస్తుంటాను. మేముండేది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కానీ ఇల్లంతా ఊడ్చి శుభ్రం చేయడానికి అరగంట సమయం పడుతుందండి. ఇప్పుడు నేనైతే ఇల్లంతా మాప్ పెట్టేసి ఫ్రెష్ అయిపోయానండి. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంట్లో పూలు లేవండి పూజ కోసం పూలు లేవని పూల కోసం కిందకి వెళ్తే ఒకటే వర్షం పడుతుందని ముందు రోజు తెచ్చుకున్న పువ్వులు ఉంటే ఇంకా వాటితోనే దీపం పెట్టేశాను. ఇంక ఇప్పుడు పూజ గదిలో దీపం అయితే పెట్టుకుంటున్నానండి. దీపం పెట్టిన తర్వాత ఇల్లంతా ధూపం వేసానండి. ఇంట్లో ధూపం వేస్తే ఏంటంటే ఏదైనా దుష్టశక్తులు ఉన్నా అవి పోతాయంట. ఏదైనా నరదిష్టి అటువంటివి కూడా ఉండకుండా వెళ్ళిపోతాయంటారు. ఇక దీపం పెట్టిన తర్వాత పిల్లలైతే ఇంకా నిద్ర లేవలేదండి. ఈరోజు స్కూల్ హాలిడే కదా, పిల్లలైతే లేవలేదు. పిల్లలు లేవలేదు కాబట్టి ఇంకా బయటైతే వర్షం పడుతుంది. మా వారిని లేపి బయటికి కూరగాయలకు వెళ్దామంటే వర్షం పడుతుంది అన్నారు. సరే, ఇంక ఇప్పుడు ఎలాగో స్కూల్ లేదు కాబట్టి ఇంకా ఈరోజు కిచెన్ అయితే క్లీనింగ్ పెట్టుకుందామని అనుకుంటున్నానండి. మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత కిచెన్ అయితే క్లీనింగ్ చేద్దామని నిర్ణయించుకున్నాను. మా బాబు నిద్రలేచాడండి ఈరోజు త్వరగా. అదేంటోనండి, మా పిల్లలు స్కూల్ ఉన్న రోజున లేపినా లేవరండి. అరే లేరా బాబు, స్కూల్ ఉంది అంటే 5 నిమిషాలు పడుకుంటాను మమ్మీ అంటాడండి. ఈరోజు హాలిడే కాబట్టి త్వరగా నిద్రలేచి మా బాబు లేచిన వెంటనే ముందు ఫోన్ అయితే తీసుకుంటాడండి. అరే లేరా, లేచి ఫ్రెష్ అప్ అయిపోయి బ్రష్ చేసి రారా అంటే లేదు మమ్మీ, నేను 2 నిమిషాలు ఫోన్ చూసుకున్న తర్వాత చేస్తాను మమ్మీ అంటాడండి. మీ పిల్లలు కూడా ఇలానే ఉన్నారా? మీ ఇళ్ళల్లో ఉంటే కామెంట్ చేయండి మాకు. ఇంకా మా పిల్లలైతే నిద్రలేచారండి. ఇంకా మా పాప కూడా లేచింది, ఈరోజు త్వరగానే నిద్రలేచింది. ఇంకా మా పాప లేచిన తర్వాత తనకి బ్రష్ చేయించి మా పాపకి మా బాబుకి టిఫిన్ అయితే పెట్టేశానండి. మా పాప చూడండి తినడానికి ఎంత ఇబ్బంది పడుతున్నానండి. మా పాప గంటలు తింటారండి మా పిల్లలు. ఇంకా మా పిల్లలు టిఫిన్ అయితే తినేశారు. ఇంకా టిఫిన్ తిన్న తర్వాత ఇంకా మా పిల్లలకి కొంచెం పాలు అయితే వేడి చేసి ఇద్దామని, ఇంకా మామూలు పాలు అయితే తాగట్లేదండి. ఇంకా అందుకని పిల్లలకి పాలల్లోకి బూస్ట్ అయితే తెప్పించి ఇంకా బూస్ట్ వేసి పాలైతే కలిపి ఇచ్చేస్తానండి. పాలు ఇచ్చినా బూస్ట్ వేసి కలిపిచ్చినా సరే నాకు వద్దు మమ్మీ అని మా బాబు అయితే అస్సలు తాగడండి. చిన్నగా ఇలా తాపించేశాను. ఇంకా మధ్యాహ్నం అయితే కూరగాయలు ఏమీ లేవండి. బయటికి వెళ్ళి తీసుకొచ్చుకోవాలనుకున్న బయట వర్షం పడుతుంది. ఇంకా ఏమీ లేవని ఇంట్లో సొరకాయ ఉంటే ఇంకా సొరకాయ తురుము పట్టి సొరకాయ గారెలైనా వేద్దామని ఇంకా సొరకాయ గారెలు చేయడానికి పిండి అయితే రెడీ చేస్తున్నానండి. ఇంకా దానిలో కొంచెం జీలకర్ర, కారము, ఉప్పు
పచ్చిమిరపకాయలు పెసరపప్పు అన్నీ వేసి పిండి అయితే కలిపేసానండి. సొరకాయ గారెలు అయితే రెడీ చేసేసాను. సొరకాయ గారెలు రెడీ చేసిన తర్వాత సొరకాయ గారెలు అయితే రెడీ చేశాను. సొరకాయ గారెలు రెడీ చేసిన తర్వాత ఇంకా అన్నం వండేసి మామిడికాయ పులిహోర అయితే చేశానండి. మా పిల్లలకి లంచ్ పెట్టిన తర్వాత ఇంకా మా వారు తిన్న తర్వాత నేను కూడా లంచ్ తినేసానండి. ఒక తర్వాత గిన్నెలు మొత్తం తోమేసి కిచెన్ అంతా స్టవ్ గట్టు మొత్తం క్లీన్ చేసి తర్వాత నేను కూడా ఇంకా గిన్నెలు మొత్తం తోమేశానండి. గిన్నెలు మొత్తం తోమేసిన తర్వాత కిచెన్ డీప్ క్లీనింగ్ అయితే చేయాలి. ఇంకా ఎలాగో మా పిల్లలకి ఈరోజు స్కూల్ హాలిడే కదా, ఇంకా ఈరోజు అయితే కిచెన్ డీప్ క్లీనింగ్ చేయొచ్చని కిచెన్ డీప్ క్లీనింగ్ చేద్దామని గిన్నెలు మొత్తం బయటేసానండి చేద్దామని. కిచెన్ అంతా డీప్ క్లీనింగ్ చేసిన తర్వాత సెల్ఫ్లో ఉండే పేపర్స్ అన్నీ నీట్గా వాష్ చేసి అవి ఎండలో ఎండబెట్టి తీసుకొచ్చానండి. అలాగే బొద్దింకలు రాకుండా సెల్ఫుల్లో కలరా ఉండలు కూడా వేసానండి. నాకు కిచెన్ అంతా క్లీన్ చేయడానికి 3 గంటల సమయం పట్టిందండి. చూసారా, మొన్ననే క్లీన్ చేశానండి కిచెన్ అంతా. 1 మంత్ కూడా కావలేదు. మాకు అపార్ట్మెంట్ ముందు కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. బిల్డింగు సన్న దుమ్ము వస్తుందండి. ఎంత కిచెన్ క్లీన్ చేసినా కూడా ఇంకా అదేంటోనండి, దుమ్ము ఉంటూనే ఉంటుంది. నేను ప్రతిరోజు చేస్తానండి. డీప్ క్లీనింగ్ చేయకపోయినా రోజు చేయాల్సిన క్లీనింగ్ అయితే చేసేస్తూనే ఉంటాను. అయినా కూడా ఇల్లంతా దుమ్ము పెట్టేస్తూనే ఉంటుందండి. కిచెన్ చేయాలంటే తలనొప్పండి బాబు. కానీ ఏం చేస్తాం, మనం ఎక్కువగా వాడుకునేది కూడా కిచెనే కదండి. మనం ఎక్కువ యూజ్ చేసేది. ఆడవాళ్ళకి వంటగది లేకపోతే ఏమి టైం పాస్ అవుతుందో చెప్పండి. ఎక్కువ వస్తువులు ఎక్కువ సామాన్లు ఉన్నా కూడా కిచెన్ చేయడానికి చాలా సమయం పడుతుందండి. అందులోనూ నేను చాలా నిదానంగా నీట్గా చేసుకుంటానండి. నాకు ఏ పనైనా కూడా నిదానంగా చేసుకునే అలవాటండి. కొంతమంది ఏ పనైనా కూడా నిమిషాల్లో చేసేస్తూ ఉంటారు. కానీ నాకు అలా రాదండి. నేను ఏ పనైనా కూడా చాలా నిదానంగా ఓపికగా చాలా నిదానంగా చేసుకుంటాను. ఇంకా కిచెన్ అంతా సెల్ఫ్లు మొత్తం సామాన్లు మొత్తం సర్దేసి ఆ ఉన్న గ్లాస్ డోర్స్ అన్నీ క్లీన్ చేసి స్టవ్ గట్టు కూడా తుడిచేసి షింక్లో గిన్నెలన్నీ క్లీన్ చేసేసానండి. ఇంకా షింక్లో గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇంకా మా బాబు అయితే ఆడుకోవడానికి కిందకి వెళ్ళిపోయాడు. ఇంకా మా పాపని తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళను అన్నాడు. ఇక మా పాప ఏమో వచ్చి మమ్మీ నేను కూడా ఆడుకోవడానికి కిందకి వెళ్తానని ఒకటే గొడవ చేస్తుందండి. ఇంకా అందుకని మా పాపను కూడా ఆడుకోవడానికి కిందకి తీసుకెళ్ళాను. ఇంకా మా పాప కొంచెం సేపు ఆడుకొని వచ్చేసింది. ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ ఇల్లంతా ఊడ్చుకొని బెడ్షీట్లు అన్నీ మళ్ళీ నీట్గా వేసుకొని ఇల్లు ఊడ్చుకొని మా పాపకైతే స్నానం చేయించిన తర్వాత మళ్ళీ రొటీనేనండి. ఈవినింగ్ మళ్ళీ అన్నము కూరలు చేయాలి కదండి. మా పాపకి ఫ్రెషప్ స్నానం చేయించి అన్నం పెట్టిన తర్వాత మళ్ళీ మేము లంచ్ చేసి నేను కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని పడుకునేసరికి నైట్ 10 అయిపోయిందండి. అదేంటోనండి, పిల్లలకి హాలిడే అయినా కూడా నిమిషం కూడా ఖాళీ ఉండదండి. స్కూలు ఉన్నప్పుడు అలానే ఉంటుంది, స్కూల్ లేనప్పుడు అలానే ఉంటుంది. ఆడవాళ్ళకి ఎప్పుడూ ఖాళీ ఉండదండి. సండే రోజు కూడా ఖాళీ ఉండదు. రేపు మా పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఇల్లంతా కూడా డీప్ క్లీనింగ్ అయితే పెట్టాలండి. సమ్మర్ అయిపోయింది కదా, సమ్మర్లో ఎంత ఇల్లు శుభ్రం చేసినా దుమ్ము వస్తూనే ఉంటుందండి. సన్నని దుమ్ము అండి, కనిపించదు అది. మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత రోజు కొంచెం చొప్పున ఇల్లు అయితే డీప్ క్లీనింగ్ అయితే చేయాలండి. శుభ్రం చేయకపోతే ఇల్లు నీట్గా అయితే అస్సలు ఉండట్లేదండి. ఎప్పుడూ ఇల్లు శుభ్రం చేయడంతోనే సరిపోతుంది.
ఇంకా ఈరోజు విషయానికి వస్తే ఇంకా ఇంతటితో అయితే నా వ్లాగ్ ఎండ్ అయిపోయిందండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ చూస్తున్న వారికి పేరు పేరు చొప్పున ధన్యవాదాలండి. అలాగే మా ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. Thank you.